అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన బాలు అనే హృద్యమైన ప్రేమ కథను విందామండి. ఇక కథలోకి వెళ్తే, హలో, బాలకృష్ణ గారా మాట్లాడుతున్నది? అవునండి. మీరు సిఆర్ కాలేజీలో మీతో పాటు కలిసి పనిచేసిన శ్రావణి గుర్తుందా మీకు? గుర్తుంది. ఆవిడ అమ్మగారా మీరు? ఏదో తెలిసి తెలియని వయసులో ప్రేమలేఖ రాసి ఆవిడ చేతిలో పెట్టాను. ఆ విషయం గుర్తుపెట్టుకొని 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి మరీ నన్ను తిట్టాలని మీకెందుకు అనిపించింది? ఫోన్లో అవతల పక్క నవ్వు వినిపించింది అతనికి. నేను శ్రావణి తల్లిని కాను, శ్రావణినే. తెలుసు. కోయిల కంఠాన్ని పోలిన నీ గొంతును మర్చిపోగలననుకున్నావా? ఎలా ఉన్నావు బాలు? పెళ్ళయిందా నీకు? అయింది. ఓ బాబు? నీకు? అయింది ఓ భర్త. ఈసారి బాలకృష్ణ నవ్వాడు. బాలు, నిన్ను చూడాలని ఉంది. నిన్ను చూడాలని ఉంది. రెండూ వేర్వేరు సినిమాలు. రెండూ కలిపితే నిన్ను చూడాలని ఉంది. బాగుంది టైటిల్. ఆ టైటిల్తో ఓ సినిమా తీయొచ్చు మనం. అందులో నేను హీరో, నువ్వు హీరోయిన్. మా ఆయన్ని మాత్రం విలన్ చెయ్యకు. ఖచ్చితంగా అతనే విలన్. నిన్ను నన్ను కలవనీయకుండా చేసిన అతను విలన్ కాక మరేమవుతాడు? అతను చాలా మంచివాడు బాలు. నేను నిన్ను కలవడానికి, నీతో మాట్లాడటానికి అతనికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే బయలుదేరి వచ్చేయ్. మీ ఆవిడ ఇంట్లో ఉన్నారా? లేదు, పుట్టింటికి వెళ్ళింది. మరి బాబు? ఆవుతో పాటే దూడ కూడా. అయితే ఇంట్లో ఎద్దుమొద్దు స్వరూపం ఉందన్నమాట. ఎద్దుమొద్దో ఎంత ముద్దో నువ్వే చూస్తావుగా. ఇంతకు ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఈ రోడ్లో ఉన్నాను. ఈ రోడ్ ఆ రోడ్ అంటే నాకు ఎలా అర్థమవుతుంది? హై రోడ్, గాంధీ రోడ్, ఇలా రోడ్డు పేరు చెప్తే నేను వచ్చి పికప్ చేసుకుంటాను. మహానుభావ, తమిళనాడులో ఈ రోడ్ అని ఓ ఊరున్న విషయం నీకు తెలుసు కదా. నేను ప్రయాణిస్తున్న శబరి ఎక్స్ప్రెస్ ఆ ఊరి రైల్వే స్టేషన్లో ఆగి ఉంది ఇప్పుడు. అది 11:30కు చిత్తూరు చేరుతుంది. నీకు ఇబ్బంది లేకుంటే స్టేషన్కు రాగలవా? అబ్బా, అంతవరకు నేను నిద్ర మేలుకోవాలా? అక్కర్లేదు. మరి 10 గంటలకు స్టేషన్కి వచ్చి బెంచీ మీద పడుకొని నిద్రపో. నేను వచ్చి నిద్ర లేపుతాను. వద్దులే, నీకోసం ఈరోజు నిద్రను త్యాగం చేస్తాను. సరే, ట్రైన్ బయలుదేరుతుంది. ఉంటాను త్యాగరాజు. అతనెవరు, మీ ఆయన? కాదు, మీ బాబు నాయన. బాయ్. ట్రైన్ దిగిన శ్రావణిని వెంటనే గుర్తుపట్టలేకపోయాడు బాలు. ఆమె ముఖం బాగా పీక్కుపోయి ఉంది. కళ్ళ కింద నల్లటి చారలు, తలపై అక్కడక్కడా నెరిసిన వెంట్రుకలు కనిపించాయి అతనికి. బాలును చూడగానే హాయ్ బాలు అంటూ చేయి చాపింది శ్రావణి. బాలు ఆప్యాయంగా ఆమె చేయి అందుకుని వెల్కమ్ బ్యాక్ టు చిత్తూర్ అన్నాడు. ఇద్దరూ ప్లాట్ఫామ్పై నడవసాగారు. అదేమిటి 30లో 60 వచ్చేసింది నీకు? బాధగా అడిగాడు. మేము కష్టజీవులం బాలు. సుఖజీవులై ఉంటే నీలా 30లో 20లా ఉండేవాళ్ళం. ఆమె చలికి వణకడం చూసి స్వెటర్ వేసుకోలేకపోయావా అని అడిగాడు. స్వెటర్ బ్యాగ్లో వేసుకోవడం మర్చాను. కోయంబత్తూరులో ఈసారి ఇంత చల్లేదు బాలు అంటూ అతని వైపు చూసింది. తెల్లటి రంగుపై ఎర్రటి గీతలున్న స్వెటర్తో అందంగా కనిపించాడు ఆమెకు. అతను తన చేతిలోని కవర్లోంచి స్వెటర్ తీసి ఆమె చేతికిచ్చాడు. ఇదేమిటి అంది ఆశ్చర్యంగా. కన్నర్సు. మా ఊరిలో దీన్ని స్వెటర్ అంటారు నవ్వుతూ అంది స్వెటర్ ధరిస్తూ. పార్కింగ్ ప్లేస్లో ఉన్న కారును తీసుకొచ్చి ఆమె ముందు నిలిపాడు బాలు. సో యు ఆర్ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ I-10 కార్ అంది కారులో కూర్చుంటూ. కాఫీ తాగుదామా? బాలు అడిగాడు. నా కాఫీ పిచ్చి నీకింకా గుర్తుందే. ఈ టైంలో కాఫీ దొరుకుతుందా? దారిలో ఓ హోటల్ ఉంది, అక్కడ తాగుదాం. మరి నీ భోజనం? రైల్వే వాళ్ళ భోజనం తిన్నాను. కాఫీ ఆర్డర్ ఇచ్చాక. బాలు, మనం కాలేజీలో పనిచేసినప్పుడు రోజు సాయంత్రాలు క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళం. నీకు కాఫీ తాగే అలవాటు ఉండేది కాదు.
నా కాఫీ నుంచి కొంత నీకిచ్చి తాగమని బలవంతం చేసేదాన్ని. క్రమంగా నీవు కాఫీకి అలవాటయ్యావు. ఆ రోజులు నీకు గుర్తున్నాయా అంది శ్రావణి. నాకిష్టమైన వ్యక్తితో గడిపిన ప్రతి క్షణాన్ని ఓ మధురమైన అనుభూతిలా గుండెలో దాచుకోవడం అలవాటు నాకు. అయితే నీ గుండెను ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బయటికి తీసి చూస్తే అందులో మనం కాఫీ తాగుతున్న దృశ్యాలు, నీవు నా మీద కవితలు చదివే దృశ్యాలు కనబడతాయేమో. బాలు నవ్వి ఇక వెళదామా అన్నాడు. కారు రోడ్డు మీద పోతుంటే చిత్తూరు ఏం మారలేదు అంది చుట్టుపక్కల చూస్తూ. చిత్తూరు ఎప్పుడూ మారదు. చిత్తూరులోని మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారు. చిత్తూరు వదిలి వెళ్ళిన వాళ్లే మారిపోతున్నారు. అతని మాటల్లోని శ్లేష అర్థమైంది ఆమెకు. అన్నట్టు మీ ఆవిడ పేరేమిటన్నావు అంది టాపిక్ మారుస్తూ. ఏమీ అనలేదు. గాయత్రి అని ఇప్పుడు అంటున్నాను. మీ ఆయన పేరేమిటి? డేవిడ్ చెప్పింది. క్రిస్టియన్నా? కాదు, ఇండియన్ అంది. పకపకా నవ్వాడు బాలు. శ్రావణి కూడా అతని నవ్వుతో శృతి కలిపింది. ఇల్లంతా కలయి చూస్తూ చాలా బాగుంది ఇల్లు. ఇంతకు మీ గాయత్రి ఫోటో ఎక్కడా కనిపించదే అంది శ్రావణి. ఇక్కడుంటే చాలదా? తన గుండె మీద వేలు పెట్టి చూపాడు బాలు. ఓ కత్తి ఉంటే ఇవ్వు, నీ గుండె కోసి చూస్తాను అంది నవ్వుతూ. ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ళ బాటిల్ ఆమెకిచ్చి, ఇప్పుడు చెప్పు, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు బాలు సోఫాలో కూర్చుంటూ. నేను ఇక్కడ కాలేజీలో పార్ట్ టైంగా పనిచేస్తున్న సమయంలో మా నాన్నకు నెల్లూరు ట్రాన్స్ఫర్ రావడంతో రిజైన్ చేసి వెళ్ళిపోయాను కదా. తర్వాత చెన్నైలో పీహెచ్డీ చేశాను. ప్రస్తుతం కోయంబత్తూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్. నువ్వు సినిమాలకు మాటలు రాస్తున్నావు కదూ? అవును. ఆ విషయం నీకెలా తెలుసు? అసలు నా ఫోన్ నంబర్ నీకిచ్చిన దుర్మార్గుడు ఎవరు? ఓసారి విజయవాడ వెళ్ళినప్పుడు బుక్ షాప్లో నీ పుస్తకం కనిపించి కొన్నాను. అందులోని నీ బయోడేటాలో ఫోన్ నంబర్ కనిపించింది. అప్పుడే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను. మళ్ళీ చిత్తూరుకు పర్సనల్గానే వచ్చి నీకు అభినందనలు తెలియజేద్దామని అనుకున్నాను. ఇన్నాళ్లకు ఆ అవకాశం దొరికింది. నువ్వు రచయిత అయినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను బాలు. ఉద్యోగం, ప్రమోషన్లు వీటికి భిన్నంగా సాహిత్యంలో మంచి పేరు సాధించావు. నీ స్నేహితురాలుగా ఎంతో గర్వపడుతున్నాను నేను. థ్యాంక్ యూ. నీ కథలన్నీ సామాజిక స్పృహతో సందేశాత్మకంగా చాలా బాగున్నాయి. నీ ప్రేమ కథలు ఎంతో భావుకథతో హృదయాల్ని కదిలించేలా ఉన్నాయి. నీ మనసు సున్నితత్వం నాకు తెలుసు. నా మీద రాసిన కవితల వల్ల నీలోని భావుకత్వం తెలుసు. అయితే నీలోని భావాల్ని ఇంత చక్కని శైలిలో చెప్పే ప్రతిభ నీలో ఉందని నీ పుస్తకం చదివాకే నాకు తెలిసింది. థ్యాంక్ యూ శ్రావణి. 1:02 అయింది. ఇక పడుకో. బాలు, నాదో చిన్న కోరిక అడగనా? ఆజ్ఞాపించు అన్నాడు. రేపొక్కరోజు పూర్తిగా నాతోనే గడపగలవా? బాలు ఆలోచిస్తుండడం చూసి, నీకు వేరే ప్రోగ్రాం ఉంటే వద్దు, ఉదయాన్నే బయలుదేరి తిరుమల వెళ్ళిపోతాను అంది. రోజంతా నిన్ను భరించడం నాకు సాధ్యమా అని ఆలోచిస్తున్నాను. నిన్ను చంపేస్తాను. సరే కానీ ఏదైనా మంచి ప్లేస్ సెలెక్ట్ చెయ్యి. ట్రాఫిక్ ఉండకూడదు, తెలిసిన మనుషులు కనపడకూడదు, టీవీలు ఉండకూడదు, సెల్ ఫోన్లు మోగకూడదు అంది. ఆలోచించాను. చెప్పనా అన్నాడతను. చెప్పు ఆసక్తిగా అతని వైపే చూస్తూ అంది. శ్మశానం. కోపంతో ఆమె ముఖం ఎర్రబడింది. ఇంతకంటే మంచి ఆలోచన నీకు రాదా అంది. వచ్చింది. చెప్పనా? స్వర్గలోకం అంటావు అంతేగా? స్వర్గలోకంలో మనకు తెలిసిన మనుషులు కనబడతారు. నేను ఆలోచించిన ప్లేస్ అది కాదు, హార్స్లీ హిల్స్. అబ్బా, నిజంగా నువ్వు జమ్ము బాలు. నేను కోరుకున్న ప్రదేశం అలాంటిదే. రేపు పెందరాడే బయలుదేరుదాం. అలాగే. ఈ గదిలో ఏసీ ఉంది. నువ్వు ఇందులో పడుకో అన్నాడు గది చూపుతూ. థ్యాంక్ యూ బాలు. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పే సమయం కాదు ఇది, గుడ్ మార్నింగ్ చెప్పే టైము. అయితే గుడ్ మార్నింగ్. ఉదయం 6 గంటలకు బాలు వాకిట్లోకి వెళ్ళి
ఎవరితోనో మాట్లాడి రావడం గమనించి ఎవరు వచ్చింది అని అడిగింది శ్రావణి. మన ట్రిప్కు డ్రైవర్ని పంపమని ఫోన్ చేశాను. మళ్ళీ మన మధ్య ఇంకో మనిషి ఎందుకని అతను వచ్చాక వద్దని పంపేశాను. మన మొబైల్స్ కూడా ఇంట్లోనే ఉంచేసి వెళదాం. మంచి ఆలోచన. నీకిన్ని మంచి ఆలోచనలు ఎప్పటి నుంచి వస్తున్నాయి బాలు? నువ్వు నెల్లూరు వెళ్ళిపోయినప్పటి నుంచి, పకపకా నవ్వింది శ్రావణి. 7 గంటలకు కారులో హార్స్లీ హిల్స్కు బయలుదేరారు ఇద్దరు. చిత్తూరు పొలిమేరలు దాటాక ఏదైనా మాట్లాడు శ్రావణి అన్నాడు బాలు. ఏం మాట్లాడను బాలు? ఎప్పుడూ నవ్వుతుండే అందమైన నీ ముఖం గురించి మాట్లాడనా? అనుక్షణం నా కోసం తప్పించిన నీ ప్రేమ గురించి మాట్లాడనా? నా మీద నీవు అల్లిన బావు కవితల గురించి చెప్పనా? అంత క్లోజ్గా ఉన్నా ఏనాడు నా చేయి కూడా తాకని నీ సంస్కారం గురించి చెప్పనా? ఎవరినీ నొప్పించని నీ మృదు స్వభావం గురించి చెప్పనా? జీవితంలో నిరాసక్తత నిండినప్పుడు నన్ను నవ్వించిన నీ చిత్రోక్తుల గురించి చెప్పనా? నీవు నాకు చేసిన సహాయాల గురించి చెప్పనా? నీ నుంచి నేను అందుకున్న అద్భుతమైన ప్రేమలేఖల గురించి చెప్పనా? ఏం చెప్పమంటావు? కిషోర్ నాయక్ గురించి చెప్పు. అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పు అన్నాడతను. శ్రావణి అతని వైపు బాధగా చూసింది. నీకు ఇబ్బంది లేకుంటేనే చెప్పు. తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు లేదు. నీ హృదయభారం తగ్గుతుందని అడిగాను అన్నాడతను. అతను మోసగాడు బాలు, తాగుబోతు, స్త్రీలోలుడు. పైగా తనకి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం నా నుంచి దాచాడు. రత్నాన్ని కాలదన్ని రాయికి చేరువయ్యాను. నా సర్వస్వం అతనికి అర్పించాను. అతని నిజస్వరూపం తెలిసాక అతన్ని అసహించుకుని దూరంగా వచ్చేశాను. నేను నిన్ను మోసం చేశాను. అందుకు తగ్గ శిక్ష అనుభవించాను. శ్రావణి ఏడవసాగింది. శ్రావణి, ప్లీజ్ ఏడవకు అన్నాడతను. నేను నెల్లూరు వెళ్ళిన కొద్ది రోజుల వరకు నీతో మాట్లాడుతూనే ఉన్నాను. కిషోర్ నాయక్ పరిచయం అయ్యాక నీతో మాటలు తగ్గించాను. ఓ ప్రముఖ రచయిత నాతో మాట్లాడుతుంటే, నా అందాన్ని పొగుడుతుంటే పొంగిపోయాను. నీకు ఆడవాళ్లకు సేవలు చేయడం తెలుసు. అతనికి ఆడవాళ్లకు వల వేయడం తెలుసు. నీకు ఆడవాళ్లను గౌరవించడం తెలుసు. అతనికి ఆడవాళ్లను ఉపయోగించుకోవడం తెలుసు. నేను మోసపోయినందుకు ఏడవడం లేదు బాలు. నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టినందుకు ఏడుస్తున్నాను. డేవిడ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా. జరిగింది మర్చిపోయి హాయిగా ఉండు. బాలు, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను తీయలేదు. ఎన్ని మెసేజ్లు ఇచ్చినా రిప్లై ఇవ్వలేదు. పర్సనల్గా వచ్చి నన్ను దూరం చేయకు అని నువ్వు అడిగితే ఐ లవ్ యూ చెప్పిన నోటితోనే ఐ డోంట్ నీడ్ యూ అన్నాను. నువ్వు బాధతో ఏడుస్తుంటే ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాను. నువ్వు నన్ను తప్పకుండా అసహించుకుని ఉంటావు, అవునా అంది. లేదు శ్రావణి, ఎక్కడో చదివాను. ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాన్ని మాత్రమే అసహించుకోవాలట, మోసం చేసిన వ్యక్తిని కాదట. అయితే నీ మీద కోపం మాత్రం వచ్చింది. ఆ పైన గుండెలు పిండేంత బాధ కలిగింది. అతని కళ్ళ నిండా నీళ్లు. మీ ప్రాణమిత్రుడు శ్రీకాంత్ ఏమన్నాడు? మన ప్రేమ గురించి తెలిసిన ఏకైక వ్యక్తి అతనే కదా. వాడు ఆంగ్లంలో ఓ కొటేషన్ చెప్పాడు అన్నాడు బాలు. ఏమిటది అడిగింది. డు నాట్ రిగ్రెట్ ఫర్ ఆల్ ద రాంగ్ థింగ్స్ యూ డిడ్ ఇన్ యువర్ లైఫ్, బట్ రిగ్రెట్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ యూ డిడ్ టు ఏ రాంగ్ పర్సన్ అన్నాడు. హీ ఈజ్ కరెక్ట్ బాలు, హీ ఈజ్ కరెక్ట్. శ్రావణి, మనం ఆనందంగా గడపటానికి హార్స్లీ హిల్స్ వెళ్తున్నాం. ఇప్పటి నుంచి మనం జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుకోకూడదు. ఏడుపులు నిట్టూర్పులు ఉండకూడదు. జోకులు నవ్వులు మాత్రమే ఉండాలి. సరేనా? సరే అంటూ కళ్ళు తుడుచుకుంది శ్రావణి. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి శ్రావణి. నువ్వు డేవిడ్ కలకాలం కలిసి ఉండాలి. ఇద్దరూ చల్లగా ఉండాలి అన్నాడు. నీ సంతోషం కోసం నేను డేవిడ్ పాత్రను సృష్టిస్తే అతను కూడా బాగుండాలని కోరుకుని నీ మంచి మనసుకు జోహార్ బాలు, జోహార్ మనసులోనే అనుకుంది శ్రావణి. 9:30 గంటలకు హార్స్లీ హిల్స్ చేరుకొని సాయంత్రం 4 గంటల వరకు అక్కడే గడిపారు బాలు, శ్రావణి. బాలుతో మాట్లాడుతూ తిరుగుతుంటే
తన వయసు సగం తగ్గినట్టు ఫీల్ అయింది శ్రావణి. ప్రతి విషయాన్ని పాజిటివ్ దృక్పథంతో విశ్లేషిస్తూ, ప్రతి మాటకి హాస్యం జోడిస్తూ, ప్రతి చర్యలో అభిమానం చూపిస్తూ తనతో తిరిగిన బాలును మనసులోనే పలుసార్లు అభినందించింది. రాత్రి 7 గంటలకు చిత్తూరు చేరారు ఇద్దరు. థ్యాంక్స్ బాలు, నా జీవితంలో మరుపురాని రోజు ఇది. నాకు అత్యంత ఆప్తుడితో మనసు విప్పి మాట్లాడిన ఫీలింగు, ఓ మంచి వ్యక్తితో ఓ రోజు ఆహ్లాదంగా గడిపానన్న అనుభూతి నాకిచ్చావు అంది శ్రావణి. థ్యాంక్స్ నేను చెప్పాలి. ఇక నిన్ను చూడలేననుకున్నాను. చూశాను, మాట్లాడాను. ఈ జన్మకిది చాలు శ్రావణి. నాకు కాస్త అలసటగా ఉంది. నిన్నంతా నిద్రపోలేదు కదా. ఓ 10 నిమిషాలు కునికి తీసి వస్తాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంటూ గదిలోకి వెళ్ళాడు బాలు. టీవీ చూస్తున్న శ్రావణి గంట తర్వాత బాలు సెల్ రింగ్ అయితే తీసింది. ఏరా, నీకు బుద్ధుందా? ఓ మగ గొంతు వినిపించింది. ఎవరు మీరు? అడిగింది శ్రావణి. నా పేరు శ్రీకాంత్. తమరెవరు? శ్రీకాంత్ గారు, నేను శ్రావణిని. మీరా? బాలు సెల్ మీ చేతికెలా వచ్చింది? అసలు మీరు మళ్ళీ వాడి దగ్గరికి ఎందుకు వచ్చారు? బాలుని కాదని వెళ్ళాను. జీవితంలో చాలా కోల్పోయాను, ముఖ్యంగా మనశ్శాంతి. కోల్పోయిన దాన్ని పొందటం కోసం నిన్న రాత్రి చిత్తూరు వచ్చాను. కానీ బాలుకు పెళ్ళైందైన విషయం తెలిసింది. చివరిసారిగా అతనితో ఓ రోజు ఆహ్లాదంగా గడుపుదామని హార్స్లీ హిల్స్ ప్రపోజ్ చేశాను. మా మొబైల్స్ ఇంట్లోనే వదిలి వెళ్ళాం. గంట క్రితమే తిరిగి వచ్చాం అంది శ్రావణి. మిమ్మల్ని మర్చిపోవడం చేతకాక వాడు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. తన గుండెను గుడిలా చేసి అందులో దేవతలా మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు. మీరు వాడి గుండెని చీల్చుకుని బయటకు వెళ్ళిపోయారు. అందువల్ల వాడి గుండె దెబ్బతింది. వాడు పట్టించుకోలేదు. చివరికి వాడికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమైంది. చెన్నైలో నా స్నేహితుడి బావగారు ప్రముఖ ఆర్ట్ స్పెషలిస్టు. బాలుకు అన్ని పరీక్షలు చేసి 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలన్నాడు. నిన్న ఉదయం వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. బెంగళూరులో ఓ సెమినార్ ఉంటే నిన్న వెళ్ళి ఈరోజు ఉదయం చెన్నై తిరిగొచ్చాను. హాస్పిటల్లో వీడు లేడు. నిన్న సాయంత్రం నుంచి కనబడటం లేదట. సెల్కి ఫోన్ చేస్తే తీయడం లేదట. నేను గంటకి వాడికి ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాడు హాస్పిటల్లోనే ఉంటే ఈరోజు ఉదయం వాడికి ఆపరేషన్ జరిగి ఉండేది. షాక్ తిన్నట్లు నోటమాట లేకుండా వింటుండిపోయింది శ్రావణి. ఇక ఆలస్యం చేస్తే వాడి ప్రాణానికే ప్రమాదం. ప్లీజ్ ఒక్కసారి సెల్ వాడికి ఇవ్వండి ప్లీజ్ ఆర్థించాడు. శ్రావణి పరిగెత్తుకెళ్ళి బాలుని లేపబోయింది. చల్లగా తగిలింది అతని శరీరం. అతని చేతిలో ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతున్న కాగితం కనిపిస్తే తీసి చూసింది. అందులో ఐ స్టిల్ లవ్ యూ శ్రావణి అని రాసి ఉంది. కథ సమాప్తం అండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ హృద్యమైన ప్రేమ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.